RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఎన్సిడి అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. కుమ్మరిగుంట, చినికేర్జిల, పెదకేర్జిల గ్రామాల్లో శుక్రవారం సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరుపై పరిశీలించారు. సంచార చికిత్సా శిబిరాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం ప్రతి నెల ఏ మేరకు మెరుగుపడుతుందని ఆరోగ్య పరీక్షల నివేదికలు తనిఖీ చేశారు. వారితో మాట్లాడి జీవన శైలి, ఆహార నియమావళిపై తెలుసుకుని తగు సూచన చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్ను సందర్శించి అక్కడ పరిసరాలు, టాయిలెట్ల భద్రతపై పరిశీలించారు. సిక్ రూమ్ లో విద్యార్థితో మాట్లాడి ఆరోగ్య పరిశీలన చేశారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. హెల్త్ వెల్నెస్ కేంద్రంలో రికార్డులు, మందుల లభ్యతపై తనిఖీ చేశారు. ఎన్సిడి, ఆర్బీఎస్, కే లెప్రసీ, షాన్స్ సర్వేలపై ఆరా తీసి ఆన్లైన్ నమోదు పరిశీలించారు. డ్రైడే నిర్వహణపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ సకాలంలో రోగాలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ జి దేవేంద్ర, సూపర్వైజర్స్ వాసుదేవరావు, నిర్మల, సర్పంచ్ లక్ష్మణరావు, హెచ్ఎం గణపతి, వార్డెన్ సుదర్శన్, వైద్య సిబ్బంది అనిల్, వాణి, నారాయణమ్మ, విజయకుమారి, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 159 వచ్చిందంటే అర్థం ఏంటి? మీరు చెప్పాలమ్మా. సిఎస్డబ్ల్యూస్ మీరు షుగర్ మాత్రలు, డయాబెటీస్, అదే బీపీకి, షుగర్కి ఓకే, అవి 30 ఎన్ని ఉండాలి? అవి వారానికి చెక్ చేసినప్పుడు 7 తీసేసి డైలీ రోజుకి ఒకటే కదా బీపీది. 3 రకాలు ఇచ్చారు, గ్లిమిప్రైడ్, మెట్ఫార్మిన్, అలా ప్రతి దానిలో వారం వారం అన్ని క్లాస్ పెట్టాము. తర్వాత డిసీజ్ డేట్ ఆఫ్ రికవరీ ఒకటి ఉన్నారు. ఎప్పుడు పూర్తిగా పింక్ అంటే ఎవరికి ఇస్తాము? డయాబెటీస్, రెండింటి కంప్లైంట్స్, ఏదో డయాబెటీస్ సంబంధించి 2-3 చెప్తున్నారు. సో మీరు రెగ్యులర్గా వేసుకుంటారు మందులు? మీ ఆశ మరి స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్ అనుకోండి, ఒక 20-30 వరకు చేస్తారు. అంటే ఒక స్టూడెంట్కి 10 నిమిషాలు పడుతుంది. ఎందుకు పడుతుంది?